కల్కి సినిమాలో ఒక పెద్ద విలాసవంతమైన ప్రపంచం ఉంటుంది. దానినే కాంప్లెక్స్ అని అన్నారు. భవిష్యత్తులో భూమి మీద ఉన్న ధనికులంతా కాంప్లెక్స్ అనే ఈ ఖరీదైన ప్రపంచాన్ని సృష్టించుకొని అక్కడే బతుకుతుండడం ఈ సినిమాలో చూస్తాం. ఇలా ఎప్పుడో కలియుగాంతం సమయంలో జరుగుతుందని ఆ సినీ దర్శకుడి ఆలోచన కావచ్చు. కానీ భవిష్యత్ ఏమో కానీ వర్తమానంలో మాత్రం వివిధ దేశాల్లోని ధనికులు మాత్రం లగ్జరీలకు అలవాటు పడి కొన్ని దేశాలను ఎంచుకుంటున్నారు. కేవలం లగ్జరీ జీవితాన్ని అనుభవించడానికే కొన్ని దేశాలకు వలసపోతున్నారు. తాజాగా అందుతున్న లెక్కల ప్రకారం ఈ ఏడు దాదాపు 4300 మంది మిలీనియర్లు ఇండియా వదిలి విదేశాల్లో స్థిరపడడానికి సిద్ధంగా ఉన్నారట. ఇది గత ఏడాది 5100 మంది లెక్కతో చూస్తే తక్కువే అయినా లగ్జరీ జీవితం కోసం దేశం వదిలిపోవాలనుకునే కోరిక చాలామంది కుబేరుల్లో ఉంది. ఇంతకీ మన దేశంలో లేని ఆ లగ్జరీ ఏంటి, అక్కడ మాత్రం లభించే అంతటి సదుపాయాలేంటి అనే చర్చలు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. ఏ దేశాలు ఏ లగ్జరీని ప్రామిస్ చేస్తున్నాయి, వాటికి ఎంత చెల్లించాలి, ఆ లగ్జరీతో ఈ కుబేర్ల మనసు శాంతిస్తుందా అనే ఈ ప్రశ్నలకి సమాధానాలు ఒకసారి చూద్దాం. మన దేశ కుబేరుడు ముఖేష్ అంబానీ యాంటీలా అనే బిల్డింగ్లో ఉంటారు. ఎప్పుడు చూడని వాళ్ళు ఏదో ఊహించుకోవచ్చు, కానీ ఆ బిల్డింగ్ పక్క నుంచి వెళ్తుంటే అంబానీ బ్రాండ్కి ఉన్నంత గ్రాండ్గా ఏమీ కనబడదు ఆ బిల్డింగ్. పైగా ఎంత అంబానీ అయినా ప్రయాణించాల్సింది అవే ముంబై రోడ్లు, పీల్చాల్సింది అదే గాలి కావడం గమనార్హం. విదేశాల్లో విల్లాలు కొనుక్కొని జీవనం సాగిస్తుంటే తన రాజసమైన విలాసాలకు ఏం లోటుండదని ఈ కుబేర్లు భావిస్తూ ఉంటారు. తమ కుటుంబం అంతా అన్ని వసతులు అన్ని లగ్జరీలు అనుభవించవచ్చునని అనుకుంటూ ఉంటారు. మరి అంబానీకి కూడా అందనంత గొప్ప లగ్జరీ విదేశాల్లో ఎలా ఉంది, ఏముంది, ఎందుకోసం మన మిలీనియర్లు అటు పరుగు తీస్తున్నారో అర్థం కావడం లేదనే చర్చ ప్రారంభమైంది. దీనికి కొన్ని సమాధానాలైతే ఉన్నాయి. ప్రధానంగా ఆయా దేశాలు వేస్తున్న ఆకర్షణీయమైన వలలే అందుకు కారణమని చెబుతున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది ప్రస్తుతం ప్రపంచ దేశాలని ఆకర్షిస్తున్న కాంప్లెక్స్ లాంటి దేశం. అక్కడ కుబేర్లకి గోల్డెన్ వీసాలు ఇవ్వడం, ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా వ్యాపారాలు చేసుకోమని లైసెన్స్ ఇవ్వడం జరుగుతోంది. ఇండియాలో ట్యాక్సులు ఎలా ఉంటున్నాయో చెప్పక్కర్లేదు. కోట్లలో సంపాదించే వాళ్ళకి ఆదాయపు పన్నుతో పాటు జీఎస్టీ పేరుతో కోట్ల రూపాయల ట్యాక్సులు పోతున్నాయి. అదే దుబాయ్, అబుదాబి, షార్జాల్లో అయితే ఆ గొడవ లేదని ఇక్కడ కుబేరులు భావిస్తున్నారట. ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారాలు, సాఫ్ట్వేర్, ఏఐ కంపెనీలు తీసుకెళ్లి దుబాయ్లో పెట్టుకుంటున్న వారు ఉన్నారు. ఎటువంటి వ్యాపారాలైతే ఇండియా బేస్గా చేయాల్సిన అవసరం లేదో వాటిల్లో అధిక శాతం ఈ దేశానికి తరలిపోతున్నాయని చెబుతున్నారు. అంతేకాదు, విదేశాల్లో సంపాదించిన డబ్బుని ఇండియాకు తేవాలన్నా కూడా ట్యాక్స్ కట్టాలి. అందుకే అక్కడ సంపాదించి అక్కడే ఎంజాయ్ చేయాలంటే ఆ దేశంలోనే కంపెనీలు పెట్టుకొని ప్రాపర్టీస్ కొనుక్కొని అక్కడే ఖర్చు పెట్టేసుకోవాలని భావిస్తున్నారు. దాంతో పేరుకు ఉండేది ఇండియా పాస్పోర్టే అయినా మానసికంగా మాతృదేశంతో తెగతెంపులు చేసుకునే ఆలోచనలతో ముందుకెళ్తున్న వారు ఉన్నారట. దుబాయ్లో బుర్జ్ ఖలీఫా లాంటి కట్టడం, సముద్రం మీద కృత్రిమ దీవులు ఒక ఎత్తైతే దానికి పక్కనే ఉన్న సౌదీ అరేబియాలో కూడా ది లైన్ అని పిలువబడే ఒకానొక ప్రాజెక్ట్ కూడా కల్కి మూవీలోని కాంప్లెక్స్నే తలపిస్తోందని అంటున్నారు. అటు సౌదీ అరేబియా కూడా ప్రపంచ కుబేరుల్ని పెట్టుబడులకు ఆకర్షిస్తోందని తెలుస్తోంది. ఈ దేశం కూడా గోల్డెన్ వీసాలు కూడా ఇస్తుందట. 2022లో కేవలం భారతీయులే యుఏఈలో రియల్ ఎస్టేట్ రంగంలో 35,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఆ దేశం మీద తమ ఫైనాన్షియల్ పవర్ చూపిస్తున్న దేశాల్లో ఇండియానే నెంబర్ 1 పొజిషన్లో ఉందని తెలుస్తోంది. ఇందుకే ఈ మిడిల్ ఈస్ట్ దేశాలకి గోల్డెన్ వీసాలు కొనుక్కొని బయలుదేరుతున్న వారు ఒక్క ఇండియన్సే కాదు, చైనీయులు, యూకే, అమెరికా దేశస్తులు కూడా ఉన్నారట. అదేంటి, ఇక్కడ చాలామంది అమెరికా వెళ్తుంటే అక్కడి వాళ్ళు దుబాయ్కి వెళ్ళడం ఏంటి అని మనం అనుకోవచ్చు. కానీ కారణం అడిగితే ఒకటే దేశంలో ఒకే తరహా వాతావరణంలో బోర్ కొడుతుంది, అందుకే వేరే దేశానికి మకాం మారుస్తున్నాం అని అంటున్న అమెరికన్స్ కూడా ఉంటున్నారు. అమెరికాలో కట్టే ట్యాక్సులకి లభించే లగ్జరీ కంటే దుబాయ్లో ఏ ట్యాక్స్ కట్టకుండానే లభిస్తోందని అమెరికన్లు అంటున్నారు. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో అమెరికాతో పోలిస్తే దుబాయ్ అన్ని విధాలా మెరుగ్గా ఉందని, దానికి తోడు సేఫ్టీ కూడా దుబాయ్లో ఎక్కువగా ఉందని చెబుతున్న అమెరికన్స్ కూడా ఉన్నారు. అంతేకాదు, గోల్డెన్ వీసాతో దుబాయ్లో ప్రాపర్టీ కొనుక్కొని నివసించడం ఒక స్టేటస్ సింబల్గా భావిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో విలాసవంతమైన జీవితం అంటే హైదరాబాద్ అని చాలామంది అంటూ ఉంటారు. హైదరాబాద్లో ఎక్కడుంటారు అని అడిగితే గచ్చిబౌలి అని చెప్పడం గొప్ప. అందులో మళ్ళీ మై హోమ్ భూజాలో ఉండడం ఇంకా గొప్ప.
అలా ఉంటున్న అడ్రస్ని బట్టి స్టేటస్ పెరుగుతుంది. దశాబ్దాల క్రితం అబిడ్స్కి, ఆ తర్వాత జూబ్లీ హిల్స్కి అదే బ్రాండ్ ఉండేది. ఆ తర్వాత అవి పడిపోయాయి. ఇప్పుడు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వగైరాలు కొత్త లగ్జరీ లొకేషన్స్ అయ్యాయి. అదే మాదిరిగా ప్రపంచానికి యుఏఈ అంటే భారతీయులే కాదు, అమెరికన్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారంటే తమ దేశంలో ట్యాక్స్ బాధుడికి తట్టుకోలేక వెళ్తున్నారని భావించాల్సి ఉండొచ్చు. మరోవైపు శాంతి భద్రతలు గతి తప్పడం కూడా మరో కారణం కావచ్చు, కొత్త మోజు కావచ్చు. కారణాలు ఏమైనా యుఏఈ పాటిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ మంత్రానికి చాలామంది బుట్టలు పడుతున్నారనే చెప్పాలి. ఒక్క యుఏఈనే కాదు, పోర్చుగల్, గ్రీస్, స్విట్జర్లాండ్, మాల్టా వంటి దేశాలు కూడా ప్రపంచ కుబేరుల్ని ఆకర్షిస్తున్న జాబితాలో ఉన్నాయి. ఆఖరికి ఈ మధ్యన జపాన్ కూడా అదే ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. మరి తరలిపోతున్న వారు కూడా కుబేరులే కావడం వల్ల వారి స్వదేశాల్లో వ్యాపారాలు, ప్రభుత్వ రాబడి తగ్గడం ఖాయం అనేది ప్రభుత్వాలు కూడా గుర్తించాలి మరి.